ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ విష్ణురూపాయ నమశివాయ. నమస్కారం అండి. 2024 జూన్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాల భాగంలో మేషరాశి వాళ్ళకి ఈ ఒక మాసం ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మీనరాశిల సంచారం, కేతు కన్యా రాశిల సంచారం, ఇక్కడ శని భగవాన్ కుంభరాశిల సంచారం, కుజుడు మేషరాశిల సంచారం, గురువు వృషభ రాశిల సంచారం, సూర్యుడు జూన్ 15వ తేదీ వరకు వృషభంలో, తదుపరి మిథున రాశిల సంచారం, బుధుడు మిథున కర్కాటక రాశిల సంచారం, శుక్రుడు వృషభ మిథున రాశిల సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా మేషరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ముఖ్యంగా శని, గురు, సూర్యుడు, బుధ, శుక్రులు, కుజుడు కూడా అత్యంత శుభ ఫలితాలని ఇవ్వబోతున్నారు. ఇక్కడ మేషరాశి వాళ్ళు ఈ ఒక జూన్ 1వ తేదీ నుంచి కూడా ఆల్మోస్ట్ గురువు హస్తగత త్యాగం చేస్తున్నాడు. అంటే ఈ మేషరాశి వాళ్ళకి నవమాధిపతి ద్వితీయ స్థానంలో, మీ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆకస్మిక ధన ప్రాప్తి అనేది ఉంటుంది. ఆకస్మిక ధన లాభం అనేది చేకూరుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడము, మీ మాటకి విలువ పెరగడము, కుటుంబంలో అభివృద్ధి చెందడం లాంటిది, కుటుంబ వ్యక్తులతో సఖ్యత పెరగడము, మంచి మంచి భోజనాలు చేసుకోవడం లాంటిది, తర్వాత మంచి మంచి మాటలు మాట్లాడము, మీ మాటకు విలువ పెరగడము, సమాజంలో ధైర్యము స్థైర్యము ఎక్కువ అవడం లాంటిది. ఇక్కడ జన్మరాశిలో మీ ఒక రాశ్యాధిపతి అయిన కుజుడే రాశిలో ఉండడం, కొద్దిగా కోపం అనేది ఎక్కువగా ఉంటుంది, షార్ట్ టెంపర్ అనేది ఎక్కువగా అవుతుంది. అష్టమాధిపతి, పైగా అష్టమాధిపతి కూడా జన్మరాశిలో. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఆకస్మికంగా చిన్న చిన్న గాయాలు అయ్యే సూచనలు కూడా ఉంటాయి. అష్టమాధిపతి జన్మరాశిలో వచ్చాడు కుజుడు కాబట్టి కొద్దిగా దురుసుగా ప్రవర్తన తక్కువ అయితే మంచిది. అయినప్పటికీ గురు దృష్టి ఉంటుంది కాబట్టి అష్టమ స్థానం పైన, తర్వాత గురుబలం అనేది సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఇబ్బందులు వచ్చినప్పటికీ అవి తగ్గుముఖం అవుతూ ఉంటుంది. తర్వాత సూర్యుడు కూడా జూన్ 15వ తేదీ తర్వాత మిథున రాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. తృతీయ స్థానం, అక్కడే బుధ శుక్రులు కూడా ఉంటున్నారు కాబట్టి బాగుంటుంది. పెద్దగా ఇబ్బందులు అయితే ఉండదు. మీకు ఆకస్మిక ధనప్రాప్తి, తర్వాత దూర ప్రదేశాలకి ప్రవాసం లాంటిది చేసుకోవడము, తర్వాత భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడం లాంటిది, కుటుంబంలో వేడుకలు లాంటివి జరుపుకోవడము, సో ఉద్యోగంలో అభివృద్ధి, కొత్త ఉద్యోగం లభించడం లాంటిది. సో ఇటువంటివన్నీ మీకు ఎక్కువగా ఉంటుంది. మొత్తానికి మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో అభివృద్ధి పరంగా అయితే ఉంటుంది. బట్ ఇక్కడ వ్యయస్థానంలో ఉంటున్న రాహు వలన కొద్దిగా ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. వచ్చిన లబ్ధి అంతా ఖర్చులు అవ్వడం లాంటిది ఉంటుంది. ఆ ఖర్చులు కూడా మీకు తెలియకుండానే అది వేస్ట్ ఖర్చుగా ఉంటుంది. అంటే అక్కడ నెసరీ ఉండదు, అక్కడే మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన చెడు అలవాట్లకో, లేదా మీరు పార్టీలు ఇప్పించడము, మీ యొక్క కుటుంబంలో ఏదైనా వేడుకలు లాంటివి జరిగేటప్పుడు ఫ్రెండ్స్కి పార్టీలు ఇప్పించడము, అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా అది మీకు ఖర్చులు అనేది సూచిస్తూ ఉంటుంది. మిగతా అంతా బాగుంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి, వ్యాపారంలో విస్తరణ చేసుకోవడం లాంటిది, వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడము, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, కెమెరా వర్క్ చేసే వాళ్ళకి, తర్వాత ఈ యొక్క మెయిన్ మీడియా రంగంలో వర్క్ చేసే వాళ్ళకి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. మొత్తానికి మేషరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఈ యొక్క జూన్ మాసంలో రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి అష్టమ స్థానం పైన కుజుడు దృష్టి ఉంది, గురువుగారి దృష్టి ఉంటుంది. అంటే ఆకస్మికంగా కొన్ని లబ్ధి అనేది ఏర్పడుతుంది.
జన్మరాశికి రాశ్యాధిపతి అయిన రాశి రావడం అనేది కొద్దిగా ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. కరేజెస్ ఎక్కువగా ఉంటుంది. సో, ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఏం చేసుకోవాలి అంటే, వ్యయస్థానంలో ఉంటున్న రాహుకి కొద్దిగా శాంతులు చేసుకున్నట్లయితే నల్ల మినుములని బెల్లంతో కలిపి అంటే నానబెట్టేసి బెల్లంతో కలిపేసి ఆవులకి తినిపించడం లాంటిది చేసుకోండి. శనివారం రాహుకాలంలో కాలభైరవేశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు శివ సహస్రనామ చదువుకోండి. ప్రతిరోజు ఆదిత్యోదయ స్తోత్ర పారాయణం మరియు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవచ్చు.